హాయ్ అండి, వెల్కమ్ టు A1 ప్రాపర్టీ ప్లేసెస్. ఈ ప్రాపర్టీ వచ్చి మనకు సూరంపల్లి మాదాలవారిగూడెం దగ్గరలో ఉందండి. ఇది చూడండి, ప్రాపర్టీకి సరౌండింగ్ అయితే కనుక చాలా హైలైట్స్ ఉన్నాయండి. మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారు. ఇది ప్రాపర్టీ మంచి హైలైట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే NIDM ఉంది, NDRF ఉంది, SDRF ఉంది, అట్లాగే మనకి లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇది NDRF అనమాట అండి. ఇది ఆల్రెడీ 200 ఏకర్స్లో ఆల్రెడీ రీసెంట్గానే స్టార్ట్ అయిందండి. ఇది అట్లాగే మీకు దగ్గరలో మళ్ళీ మాదాలవారిగూడెం విలేజ్ ఒకటి ఉందండి. 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మన విజయవాడ నూజివీడు హైవే కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ స్పేస్ ఇండస్ట్రీ ఉందండి. తర్వాత ఈగిల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. తర్వాత వాసవి బయోటెక్ వస్తుంది. తర్వాత ఎలిప్ ఇండస్ట్రీలో ఉంది. తర్వాత దీనికి ఏంటంటే బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. దీనికి మెయిన్గా చెప్పాలంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 45 మినిట్స్కి అట్లాగా ఒక బస్సు కూడా వస్తుందండి. డైరెక్ట్గా NDRFకి బస్సు వెళ్తుంది. ఈ వెంచర్ ముందు నుంచి వెళ్తుందండి. ఈ వెంచరు మొత్తం ఓవరాల్గా టోటల్గా 30 ఏకర్స్ అండి. ఈ 30 ఏకర్స్ ఇది కన్వర్షన్ లేఅవుట్ అనమాట అండి. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారండి. చూడండి, మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. ఇది ఓన్లీ కన్వర్షన్ లేఅవుట్ అండి. ఇప్పుడు చూస్తున్నటువంటి మీరు కాంపౌండ్ వాళ్ళు చూసారు కదా, అది వేరే వాళ్ళు వెంచరండి. గజం 18,000 అమ్ముతున్నారండి. అక్కడ గజం 18,000 అమ్ముతున్నారు. ఇది ఓన్లీ గజం 8,500 రూపాయలు అండి. ఇది కన్వర్షన్ లేఅవుట్. ఇది గజం వచ్చి 8,500 రూపాయలు. అయితే వెంచర్ అయితే బాగానే డెవలప్ చేశారండి. చుట్టూ ఫెన్సింగు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఫేజ్ 3లో ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఈస్ట్ ఫేస్ అయితే కనుక ఒక 3 ప్లాట్స్ ఉన్నాయి. మిగిలినవి అయితే కనుక వెస్ట్ ఫేస్ ఉన్నాయి. ఇది చూడండి, ఎందుకంటే దీంట్లో కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. కమర్షియల్ ప్లాట్స్ వచ్చి దగ్గరగా ఒక 8 ప్లాట్స్ ఉన్నాయండి. కమర్షియల్ ప్లాట్స్ గజం వచ్చి 11,000 రూపాయలు అండి. అది కమర్షియల్ ప్లాట్ అంటే లింగయాస్ కాలేజీకి ఆపోజిట్లో ఉందని చెప్పేసి వాటిని కమర్షియల్ ప్లాట్స్ కింద డిజైన్ చేశారండి. వాటిని మిగిలినవి వచ్చేపాటికి మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి, వెస్ట్లు కానీ ఈస్ట్లు కానీ మనకి 150 గజాలు ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈస్ట్లో అయితే కనుక మనకి ఓన్లీ 3 ప్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. మిగిలినవన్నీ కూడా సోల్డ్ అవుట్ అండి. సో ప్రాజెక్ట్ అయితే కనుక మంచి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇన్వెస్ట్మెంట్లో బాగా పనిచేస్తుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్ వచ్చేపాటికి బాగా డెవలప్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ నుంచి అన్నీ 15 మినిట్స్ 20 మినిట్స్ జర్నీలోనే మనం వెళ్ళొచ్చండి. విజయవాడ సిటీకి కానీ, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, అట్లాగే నున్న బైపాస్ కానివ్వండి, వెస్ట్ బైపాస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే అన్నీ కూడా 5 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయండి. ఇక్కడ నుంచి మన రాజధాని కూడా ఒక 30 to 40 మినిట్స్ లోపు ఏపీ క్యాపిటల్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. త్రూ వెస్ట్ బైపాస్ ద్వారా మనం ఏపీ క్యాపిటల్ రాజధాని కూడా చేరుకోవచ్చు అనమాట. అందుకని ఈ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చూడండి, లిమిటెడ్గా ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ మీద అయితే మనం నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్రాపర్టీ అయితే మంచి ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీ అండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే సైట్ విజిట్ అయితే చేపించడం జరుగుతుంది. గజం 8,500 రూపాయలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.